శ్రీమాత్రే నమః. జాతక భాగంలో రాహుమహాదశ యందు శుక్రనాథం గురించి తెలుసుకుందాం. ఈ శుక్రరాహులు మిత్రులు రావడం చేత శుక్రుడు కేంద్ర కోణాల్లో ఉన్నట్టయితే స్త్రీ సంతాన వృద్ధిని, స్త్రీ సౌఖ్యాన్ని, స్త్రీ ధనలాభాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాహుకి తృతీయంలో కానీ, దశమంలో కానీ, ఏకాదశిలో కానీ శుక్రుడు ఉన్నట్టయితే మంచి సంపదని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాహువు శుక్రుడు షష్టాష్టకం పెట్టినట్టయితే అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అవయవాలకు సంబంధించి అనారోగ్యాలు వచ్చేటువంటి